మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రియ దైవజనమా, ఎందుకు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని మనము ధైర్యముగా చెప్పగలము అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారం మనము క్రీస్తునందు ఉంటే నూతన సృష్టిగా మార్చబడతాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు క్రీస్తునందు ఉన్నావా? నూతన సృష్టిగా మార్చబడినవా? లేక ఇంకా ప్రాచీన స్వభావాన్ని, పాత రోత శాపగ్రస్తమైన పాప పంకిలమైన జీవితాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నావా? అంచె దినాల్లో మనముంటూ ఉన్నాము. రాకడ గురుతులన్నీ నిజమైపోతూ ఉండగా చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఈ వాక్యము ద్వారా దేవుడు నీకిస్తున్న ఆహ్వానము ఇదే. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వద్దకు రావాలని హృదయపూర్వకముగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి దేవుని దగ్గర 130వ కీర్తన 7వ వచనం ప్రకారం కృప దొరుకుతుంది. అనర్హమైన మనలను ఆయనకు బిడ్డలయ్యే అర్హత కలిగించేది ఆ కృప ఒక్కటే. అలాగే 130వ కీర్తన 7వ వచనం ప్రకారం ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మన శాపగ్రస్తమైన జీవితము నుండి, మన పాప పంకిలమైన జీవితము నుండి మనకు విమోచన కేవలము క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారానే అని గ్రహించాలి. 130వ కీర్తన 4వ వచనం ప్రకారం దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెటువంటి భయంకరమైన జీవితంలో జీవిస్తూ ఉన్నప్పటికీ నిన్ను క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు, మన దేవుడు, నిన్ను నూతన సృష్టిగా మార్చి నీ యొక్క అతిక్రమములను, పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని నీకు వాగ్దానము చేస్తున్న దేవుడు ఈ దినం నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి ఉండదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం ఈ వాక్యము ద్వారా ప్రభు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా, ఇంకా ఒకవేళ రక్షణ తీర్మానం నీవు తీసుకొనకపోతే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఒకవేళ రక్షణ పొంది నిర్లక్ష్యముగా జీవిస్తూ ఉంటే తిరిగి దేవుని వద్దకు రావలసిన సమయము కూడా ఆసన్నమైంది. మన ప్రాణం పోకడ, ఆయన రాకడ ఎప్పుడో మనము ఎరుగము. ప్రాణమున్నప్పుడే యేసయ్య పాదాల చెంత మోకరిల్లి మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెడదాము. ఏ శిక్షా విధికి లోను కాకుండా క్రీస్తునందు జీవిద్దాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, ఎవరైతే ఇంకా నీ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో వారి హృదయాలను మీరు సంధించండి. రక్షణ పొందినప్పటికీ నామకార్థముగా నిర్లక్ష్యముగా జీవిస్తున్న వారి హృదయాలలో ఉజ్జీవాన్ని రగిలింపచేయమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యెరూషలేమునందు 52 సంవత్సరములు ఏలిన యూదా రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక.
ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.